హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నాకు పంపిన కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే సాల్వ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చిన ఒక క్వశ్చన్ చూడండి. రఘు, రాజు, రాముల సగటు మార్కులు 75 మరియు రాజు, రాము, రవిల సగటు మార్కులు 77. రవి మార్కులు 76 అయిన రఘు మార్కులు ఎంత? రఘు ప్లస్ రాజు ప్లస్ రాముల సగటు అన్నారు కాబట్టి బై 3 = 75. అంటే ఈ ముగ్గురిని ప్లస్ అయితే 75 × 3 వస్తుంది. 75 × 3 ఎంత అవుతుంది? ఆన్సరు 225 అవుతుంది. అలాగే నెక్స్ట్ రాజు ప్లస్ రాము ప్లస్ రవి, వీరి ముగ్గురు సగటు మార్కులు అంటే బై 3 = 77 అన్నారు. అంటే 77 × 3 = 231 అవుతుంది. ఇక మనకు ఇచ్చిళ్ళు రవి మార్కులు 76, రవి = 76 ఇచ్చింది. ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ఎం ప్లస్ ఆర్బి = 231 కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ప్లస్ ఆర్ఎం రవి ప్లస్ రాజు ప్లస్ రాము ప్లస్ రవి 76 = 231. ఇక్కడ 76 తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి రాజు ప్లస్ రాము = 231 - 76. 231 - 76 అంటే 155 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ఎం ఇక్కడ ఉంది కదా, రఘు ప్లస్ రాజు ప్లస్ రాము = 227 కదా, ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. రఘు ప్లస్ రాజు ప్లస్ రాము = 155 = 225. ఇప్పుడు దీన్ని తీసుకొస్తే మైనస్ అవుతుంది. రఘు మార్క్స్ = 225 - 155. 225 - 155 వేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ 0. 22 - 15 అంటే 7 వస్తుంది. ఇది మన ఆన్సర్. రఘు మార్క్స్ ఇక్కడ మనకు అడిగింది ఏంది? రఘు మార్కులు ఎంత? రఘు మార్కులు ఎంత వచ్చింది? ఇక్కడ ఆన్సర్ 70 మార్కులు వచ్చింది. రఘు మార్కులు 70. y = 2x అండ్ x = -2 అయిన y విలువ ఎంత అని అడిగి, ఇక్కడ మనము x విలువ ఇచ్చి కాబట్టి ఇంకా సబ్స్టిట్యూట్ చేద్దాం. y = 2 పవర్ -2. ఇక్కడ మనకు ఫార్ములా a పవర్ - n = 1/a పవర్ n కదండి. దీని ప్రకారం y = 1/2² అంటే y = 1/4. ఇంకా మనకు అడిగింది y విలువనే కాబట్టి y = 1/4. ఇది మన ఆన్సర్. చతురస్రంలోని సౌష్ఠవ అక్షాల సంఖ్య. ఇక్కడ చతురస్రం తీసుకుందాం. సౌష్ఠవ అక్షాలు ఒకటి ఇలా గీసుకోవచ్చు, ఒకటి 2 డయాగ్నల్గా వచ్చినాయి, 2 ఇట్లా మధ్యలోకి నుంచి అంతే. అంతకంటే రావు కదా. మొత్తం ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? చతురస్రంలోని సౌష్ఠవ అక్షాల సంఖ్య అడిగింది. ఎంత? 8. θ = 45 degrees అయిన secant θ × cot θ - tan θ × cosec θ = ఎంత అడిగిండు? ఇక θ = 45 కాబట్టి secant 45 అంటే √2 అవుతుంది. cot 45 1 - tan 45 అంటే 1, cosec 45 అంటే √2 -√2. ఆన్సర్ 0. ఇది ఆన్సర్. హిందూ సంఖ్యమానంలో 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు? ఇక్కడ 4 అంకెల సంఖ్యలు
ఒక్క అంకె సంఖ్యలో గల ఎన్ని అంకెలు ఉంటాయి? 9 ఉంటాయి, 1 నుంచి 9 వరకు. అలాగే 2 అంకెల సంఖ్యలు 10 నుంచి 99 దాకా అంటే 90 ఉంటాయి. 3 అంకెల సంఖ్యలు 100 నుంచి 999 దాకా అంటే 900 ఉంటాయి. అలాగే 4 అంకెల సంఖ్యలు 9000 ఉంటాయి. ఇక్కడ మారుతూ ఉంటాయి అన్నట్టు. నెంబర్లు ఉన్న కొద్దీ జీరోస్ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకు అడిగింది ఏమి? 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు? 4 అంకెల సంఖ్యలు 9000 కలవు. ఒక బుట్టలో 5 ఎరుపు రంగు బంతులు, 4 నీలం రంగు బంతులు ఉన్నాయి. అయితే ఒక బంతిని యాదృచ్ఛికంగా తీసిన ఆ బంతి నీలం రంగు బంతి అయ్యే సంభావ్యత ఎంత అడిగింది? ఇక్కడ మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 5 రెడ్ బాల్స్ ప్లస్ 4 బ్లూ బాల్స్ అంటే టోటల్గా 9 బాల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సంభావ్యత అడిగింది. దేనికి అడిగిండు? బ్లూ కలర్ బాల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు సంభావ్యత ఎంత అవుతుంది? 4/9. ఇక్కడ మొత్తం వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సి వస్తుంది మొత్తం బాల్స్ 9, మనకు కావాల్సిన బ్లూ బాల్స్. కాబట్టి సంభావ్యత 4/9. బేసి సంఖ్య యొక్క వర్గాన్ని 8చే భాగిస్తే వచ్చే శేషం ఎంత? ఇక్కడ బేసి సంఖ్య మనం ఏదైనా తీసుకుందాం. ఫస్ట్ బేసి సంఖ్య 3 తీసుకుందాం. దీని యొక్క వర్గం తీసుకురంటే 9 అవుతుంది. దీన్ని 8తో భాగాహారం చేస్తే ఎంత వస్తుంది? 1 శేషం వస్తుంది. అలాగే నెక్స్ట్ 5 తీసుకుందాం. ఎగ్జాంపుల్ 5 స్క్వేర్ 25. దీన్ని 8తో భాగాహారం చేస్తే ఎంత వస్తుంది? 1 శేషం వస్తుంది. నెక్స్ట్ ర్యాండమ్గా ఇంకేమైనా తీసుకుందాం. 9 తీసుకుందాం. 9 9 81 వర్గం. దీన్ని 8తో భాగాహారం చేసినాక ఇది కూడా శేషం 1 వస్తుంది. అంటే ఏ బేసి సంఖ్య అయినా కానీ దాని వర్గాన్ని 8చే భాగిస్తే వచ్చే శేషం ఎంత? 1. ఇది మన ఆన్సర్. y = x². y = ఘాతాంకం x. సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తుకు 3 రెట్లు మరియు దాని వైశాల్యం 243 సెంటీమీటర్ల స్క్వేర్ అయిన దాని ఎత్తు. ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క భూమి అనేది ఎత్తుకు 3 రెట్లు. ఎత్తు x అనుకుంటే భూమి 3x. ఇక్కడ సమాంతర చతుర్భుజం వైశాల్యం అడిగిండు. వైశాల్యం ఫార్ములా b × h. b × h = 243 ఇచ్చింది అక్కడ. ఇక్కడ మనకు h x అయితే b అనేది 3x. కాబట్టి x × 3x = 243 అవుతుంది. ఇక్కడ 3తో క్యాన్సిల్ ఇద్దాం. 3 8 24, 3 1 x² = 81 అంటే x = 9. ఇక్కడ మనకు అడిగింది ఎత్తు x కాబట్టి x = 9 అవుతుంది. ఇదే మన ఆన్సర్. 12 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 504 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది? ఇక్కడ 12 యొక్క 3 వరుస గుణిజాలు అన్నారు కాబట్టి 3 వరుస గుణిజాలు 12x 12x + 1 అవుతుంది. ఇంకోటి 12x + 2 అనేవి ఇవి వరుస గుణిజాలు. వీటి మొత్తం అన్నారు. వీటిని ప్లస్ చేస్తే 504 అని చెప్తారు ఇక్కడ. అంటే ఇక్కడ 12 × x + 1 + x + 2 = 504. 12 × 3x + 3 =
504. 12 into 3 into x plus 1 is equal to 504. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకుందాం. ఫస్ట్ 3 1 జా 3 6 జా 3 8 జా మళ్ళీ 12 తెప్పులతో కూడా క్యాన్సిల్ చేసుకుని 12 1 జా 12 4 జా ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇటు తీసుకొస్తే మైనస్ ఇది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 వచ్చింది. ఇక్కడ మనకు అడిగిండు వాటిలో పెద్ద సంఖ్య ఏది. ఇది పెద్ద సంఖ్య కదా. ఈ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే 12 13 ప్లస్ 2 12 into 15 12 into 15 180 వస్తుంది. ఇంకా పెద్ద సంఖ్య ఏది వస్తుంది 180. ఇది మన ఆన్సర్.